వదలరు, వదలకూడదు. తప్పు తప్పు. అవంతం తుమ్ముతున్నావు, తుమ్ముతున్నావు, తుమ్ముతున్నావు. అడుగు, ఆయన అడుగు, ఆయన అడుగు, ఆయన అడుగు, ఆయన అడుగు. నన్ను అడుగుతావు ఎందుకా? నా చుట్టూ నేనైతే వదులుతాను, ఆయన వదలదానే. పో, ఆయన అడుగు, పో పో, వెళ్ళు. ఓ నాన్న బంగారం అమ్మ నువ్వా? ఓ సిటీ బంగారం అమ్మ నువ్వు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. చూపెడుతున్నాను. ఈ పాలు ఏమంటే నైట్ నేను కాసి చల్లారి పెడతాను కదా, చల్లారి పెట్టాక ఫ్రిడ్జ్లో పెడదాంలే అని అనుకున్నాను. నైట్ అయితే మర్చిపోయినాను. నేను వీడియో ఎడిట్ చేసుకుంటా ఈ గందరగోళంలో పడిపోయి పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. మార్నింగ్ పొయ్యి మీద పెట్టంగానే ఆ పాలు అయితే ఇరిగిపోయాయి. మా వారైతే దెబ్బలాడుతూ ఉన్నారు. నువ్వు ప్రతిరోజు అంటే ఈ మధ్య 2-3 టైమ్స్ అలాగా ఇరిగిపోయాయండి. అసలు బాగా మంచి పాలు కదా, మేము బర్రెల దగ్గరికి వెళ్ళి పోయించుకొస్తాను కదా, అలాగా ప్యాకెట్ పాలన్నా అయితే సరే అట్లాంటివి అలాగా జాగ్రత్తగా ఉండకపోతే ఎట్టా అని అసలు నేను మర్చిపోతా ఉన్నా. మతిమరుపు వచ్చేస్తుంది బాగా. అలాగైతే ఇరిగిపోయాయి. సరే అని వాటిల్లో కొంచెం చక్కెర వేసి మన బుడ్డగాడికి కొన్ని పోసాను, బయట కుక్క పిల్లలకి కొన్ని అయితే పోసాను. వేస్ట్ అయితే ఏమీ చేయను, నేను పారిపోయాను. అవన్నీ ఇంకా పండ్లు గిన్నెలు అన్నీ అయ్యాక దోసకేసి పెట్టున్నానని చెప్పాను కదా. ఈ దోసపిండి అయితే ఉన్నది. దోసపిండి కలిపి పెడితే మాత్రం భలే హాయిగా ఉంటుందండి. టిఫిన్కి అయితే ఎత్తుక్కోబడలేదు మార్నింగు. అందులో ఈరోజు సండే, మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా సద్దన్నము అది ఉంటే ఇంక నేను ఒకటే అనుకోండి ఏదైనా తినేస్తాను. ఇంకా చట్నీ ఖచ్చితంగా, మా వారంటే ఖచ్చితంగా చట్నీ వేయమని చెప్తారు. నైటే, నిన్న శనివారం కదా, నైట్ కూడా మేము టిఫినే చేసాం కదా, చూపెట్టాను కదా వీడియోలో. అప్పుడు చట్నీ వేసి పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ చట్నీ ఎర్రగారం కంపల్సరీ. నాకైతే ఎర్రగారం ఉండాలి, మా వారికి అయితే చట్నీ ఉండాలి. అవి రెండు అయితే వేసి పెట్టేస్తాను. ఈ దోసపిండి ఎన్ని రోజులు ఉంటుందో అవి కూడా ఒక 3-4 డేస్ దోసపిండి ఉన్నదనుకోండి, ఈ చట్నీ కారం కూడా 3-4 డేస్ ఉండేటట్లు చేసేస్తాను. తర్వాత ఈ చికెన్ అయితే ఇది నేను మధ్యాహ్నంలోండి కూర చేసేది. మధ్యలో కొంచెం నేనైతే బట్టల మిషన్కి వేసి ఈ పనులన్నీ ఉన్నాయి. నేను అదంతా అయితే ఎక్కువ షూట్ చేయలేదు. చల్లగా ఉన్నదండి వాతావరణం మాత్రం. 2-3 డేస్ నుంచి కొంచెం లైట్గా 4 చినుకులు పడేది, వెళ్ళిపోయేది, అలాగైతే ఉన్నది. ఈ చికెన్ అయితే ఈరోజు నేను కొంచెం మామూలుగా ఈ పౌడర్లోని పచ్చి కొబ్బరి అనమాట, ఆ పొడి నేను వేసిన పొడి. మిగతా మసాలా అంతా మామూలుగా మనం చికెన్ చేసుకున్నట్టే చేసుకొని, ఈ పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం మిక్సీకి పౌడర్ లాగా అయిపోద్ది కదా మెత్తగా, వెల్లుల్లిపాయి అది వేసి మిక్సీకి వేసాను. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీలాగా బాగుంటుంది. మనకి దోశలోకి కూడా వేసుకొని తినొచ్చు. సాయంత్రం అయితే మేము దోశలు పోసుకున్నాము ఈ కూరలోకి అయితే. మధ్యాహ్నం అన్నంలోకి తినేసి ఈవినింగ్ నైట్ ఇంకా అన్నం వండకుండా దోశలు పోసుకొని తినేసామన్నమాట. రెండిట్లోకి బాగుంటుంది. అసలు నేనైతే మర్చిపోయాను, రాగి సంగటి చేసి ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. అలాగా చికెన్ అయితే మాత్రం రకరకాలు నేను ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తాను. పర్వాలేదు, బాగానే మా వారికి అయితే బాగానే నచ్చద్ది నేను చేసేది, బాగానే అనిపిస్తుంది.
ఇంకా ఈ వీడియో ఇదైతే మా మరిది వాళ్ళు పొదలకూరులో ఉంటారు కదా, మా పెద్ద చెల్లి పిల్లలు వాళ్ళు వచ్చారనమాట. టౌన్లోకి వచ్చిండి, సండే కదా ఈరోజు, పిల్లలకు కూడా లీవ్ ఉంటుంది. అందులోని మా పాప నక్షత్ర 10th క్లాస్ అనమాట. ఈ ఇయర్ 10th క్లాస్ అయితే అమ్మాయి వాళ్ళ స్కూల్లో కంపల్సరీ 10th క్లాస్ ఉండేవాళ్ళు హాస్టల్లోనే ఉంచాలంట, ఇంటి దగ్గర కాకుండా. అంటే బాగా చదువుకోవాలని వాళ్ళు ఒక సిస్టమ్ లాగా పెట్టారు. 10th క్లాస్ వాళ్ళంటే హాస్టల్లో కంపల్సరీ జాయిన్ చేయాలని చెప్పారు. రేపటి నుంచి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా. ఈరోజు అమ్మాయి కూడా టౌన్లోకి రావాలి, బయట తీసుకెళ్ళి నాన్న అని అడిగిందంట. ఇంక వాళ్ళ నాన్న ఫ్యామిలీ అంతా టౌన్లోకి వచ్చారు. చూడాలా అంటే ఇక్కడ మాల్స్ ఉంటాయి కదా, ఎంజీ మాల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకొని వెళ్ళడం. వీళ్ళకి ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు అలాగ తిప్పుతూ ఉంటారు వాళ్ళ నాన్న టౌన్ అంతా, అలాగ అలవాటు అనమాట. ఇంక మా చెల్లెలు వాళ్ళైతే అసలు వచ్చిందంటే ఇంట్లో మాత్రం ఉండదు. ఈ పిల్ల వచ్చి బయట బాగా గాలి వస్తుంది, పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు ఇక్కడ. మా బుడ్డోడైతే అసలు ఇంక చెప్పబడలే, ఆ మట్టిలోనే ఆ రాళ్ళతోటి నేను ఆడ కంకర పోస్తున్నానా, ఆ కంకరనంతా ఇసిరిసిరి ఆడుతూ ఉన్నాడు వాటితోటే. అలాగ సరదాగా ఆడుకుంటాడు. ఇక్కడైతే బాగా గ్రౌండ్లోనే బయట కూర్చొని ఆడుకోవాలంటాడు, చాలా సరదాగా ఉంటుంది. మా బుడ్డోడైతే చూడండి ఇంకా ఆ పక్కనంతా వాడు ఒక్కడే అదో లోకంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా రాళ్ళు ఇసిరీను అవన్నీ తెచ్చుకోను ఆ మట్టిలోనే, అదొక బాగా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా సరే మునగాకు చాలా ఉన్నది, కోసుకెళ్ళమని చెప్పాను. బాగా సద్రంగా కొయ్యి, పెద్ద పెద్ద ముదురు కోసుకోమనింది, మళ్ళీ కోసేమని అనింది, మళ్ళీ పెద్దవి కోసుకోమని చూడండి. అంటే అక్కడ ముదురు ఆకులన్నీ బాగా కోసుకోమని నేను చెబుతుంటే మా పాప ఏమంటే నా మీద కంప్లైంట్ చేస్తూ ఉందన్నమాట. నిన్న చేసిన నేను వేయలేదమ్మా, నారు పోస్తే ఒకసారి పోయినాయి అన్ని. అప్పుడు కాలీఫ్లవర్ క్యాబేజ్ అన్ని నారు పోసిన పోయినసారి బతికి చచ్చిపోయినాయి. ఇంకొక కట్ట కోసుకోండి, ఇంకొక తిప్పుకోండి సరిపోద్ది మీకు. అది మునగాకు గోంగూర ఇవి రెండే ఉన్నాయిలేండి ఆకుకూరలండి. వీళ్ళకంటే భలే ఇష్టం, మా చెల్లెల కంటే మరీ చాలా ఇష్టం. మనం ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు అవంటే వచ్చినప్పుడల్లా పాపం ఇష్టంగా కోసుకెళ్తుంది. అదే అంటుంది, వీళ్ళు వచ్చారంటే మా ఆకుకూరల మీద పడతారు అని టైటిల్ పెట్టక్క అని చెప్తా నవ్వుకుంటా ఉన్నాం అనమాట మేము. అది మునగాకు అది బాగా నాకు చెప్తా ఉంటుంది, పలానాగా చేసుకోక్క, ఇలాగ చేసుకోక్క, అలాగ చేసుకోక్క, మునగాకు బాగుంటుంది అని చెప్తుంటుంది. సరిపోద్దులేవు మా సంగ సాలదా కోసుకో, మీకు అంత కావాలి. ఏం కూరగాయలు లేవు. గోంగూర కూడా కొంచెం ఉండిందనమాట, బాగానే ఉంది. గోంగూర అయితే చాలా ఉందిలే, ఒక 2-3కైనా గోంగూర సరిపోయా అంత గోంగూర వచ్చింది. అప్పటికి నేను పోయినసారి నేను కోసినప్పుడు మీకు చూపెట్టాను, చాలా మొక్కలైతే పీకేశాను. కానీ అయినా అప్పటికి మళ్ళీ చాలా వచ్చింది. మళ్ళీ మా అక్క కోసుకోపోయింది, మళ్ళీ నేను వేరే వాళ్ళకి 2-3 కోసిచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా చాలా ఉన్నది. నేను కూడా మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఇంకొక రోజు అయితే పచ్చడి చేయాలనుకున్నాను. అంతా అయిపోయింది. ఇంక వీళ్ళైతే బయలుదేరుతున్నారు. 6 అయిపోయింది టైము. అట్టా బాయ్. ఎట్ట ఈరోజు లగేజీలు లేవులే, కొంచెం కంఫర్ట్గా వెళ్తుండ్రు కదా. అదే కదా. బాయ్ బాయ్ అబ్బా. అది నువ్వు ముందు పెట్టవాక, నువ్వు ముందు పెట్టుకుంటే స్థలం చాలదు. అదే నువ్వు ఉన్నా అన్నీ మోసేదానికి గాడిదలాగా ఉందిలేమ్మా. మీ నాన్న ఇంకా జాగ్రత్తగా పెడతాడు కానీ నువ్వు మీ నాయనకి చెప్పలేదా? ఓకే 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 బాయ్ బాయ్. ఓయమ్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు ఉన్నప్పుడే మాకు గుర్తురాల అసలు ఈ ఐడియా. నేను మా వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావా అనేది నేను చెప్తాను. మాకు వీళ్ళు ఉంటే అందరం కలిసి వెళ్ళుండేవాళ్ళం సరదాగా. మాకు దగ్గరలోనే, కొంచెం దగ్గరలో అంటే దగ్గర ఉండదులే, ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఒక ఫ్లాట్ చూడడానికని వెళ్ళామన్నమాట. వేరే మాకు తెలిసిన వాళ్ళకి కావాలి అని అంటే చూస్తూ ఉన్నాం. మేము చెప్తున్నాం కదా, ఈ మధ్య చాలా కొంతమందికి ఇక్కడ మేము ఉండే ఏరియా ఇప్పుడిప్పుడే
కొంచెం డెవలప్ అవుతూ ఉన్నది. ఫ్లాట్స్ అవి కూడా మేము స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి కొంతమంది మాకు అడుగుతారు, మీరు చూడండి ఎక్కడన్నా మా వెమ్మి పెట్టండి అని మాకు చెప్తారు. ఇంకా మాకు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు ఉండే ఏరియా బాగున్నది, మా రిలేటివ్స్లో కానీ వాళ్ళు మాకు ఏదన్నా ఒక ఫ్లాట్ చూడండి అలాగా మాకు చెప్తారనమాట. ఇంకా సరే ఇది కూడా బాగున్నది అని నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా, కొంచెం సైడ్గా ఎప్పుడైనా మనకి కొంచెం ఖర్చులకైనా వస్తాయి కదా అని అయితే ఆ విధంగా కొన్ని అలాంటివి కూడా కొన్ని చేస్తూ ఉన్నాము. అట్లాగా ఒకరు అపార్ట్మెంట్కి ఒక ఫ్లాట్ కావాలా, ఒక 100 అంకణాలు, మా సైడ్ అయితే అంకణాలు అంటారు, కొన్ని దగ్గర సెంట్లు అంటారు, అట్లాగా ఒక 100 అంకణాలు బిట్ కావాలి అని అంటే ఇక్కడ ఒక 75 అంకణాలది ఉన్నది ఈ ఏరియాలో అని వేరే వాళ్ళు చెప్పారు. సరే మా వారు ఏమన్నారంటే, నేను నీకు చూపెడతాను, రేపు నువ్వు మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, రేపు వాళ్ళు వచ్చారంటే నువ్వు తీసుకెళ్ళి చూపెట్టు అని అయితే నాకు చూపించడానికి తీసుకొచ్చారు. మా మరిది వాళ్ళు ఉన్నప్పుడైతే అందరం వచ్చిండే వాళ్ళం. ఈ ఏరియా కూడా భలే చాలా బాగున్నది. కొంచెం మేము ఉండే ఏరియాలో రావుస్ కాలేజీ అని ఉన్నదన్నమాట. ఆ కాలేజీకి దగ్గర అనమాట ఇదంతా. ఇది ఆ ఫ్లాట్ అంతా వచ్చేసి ఆ బిల్డింగ్ ముందుండేదంతా ఒక 75 అంకణాలు ఉంటుంది. ఒక అపార్ట్మెంట్కి బాగా సరిపోద్ది. వాళ్ళ అపార్ట్మెంట్ కమర్షియల్గా సేల్ చేసుకోవడానికి అలాగనని అడిగారు, చూడమన్నారు మమ్మల్ని. ఇదైతే ఉన్నది అని చూపెట్టు అని మా వారు నాకు చెప్పారు. అదైతే ఇప్పుడు నేను చూపెట్టేది రావుస్ కాలేజీ. దీని పక్కనంతా అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. బాగా క్లాస్గానే ఉంది. హైవేకి చాలా దగ్గర అనమాట. మెయిన్ నేషనల్ హైవే ఉంది కదా, హైవేకి అయితే అసలు దిగంగానే ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ వెనక సైడే హైవే ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా రేపు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి నచ్చద్దో లేదో అవన్నీ చూపెట్టి రేట్లు అవి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. మనకేం సంబంధం లేదు. ఇవి చూపెడితే చాలు. అట్లాగైతే అన్నీ చూపెట్టుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి దగ్గర 7 అయిపోయింది. మా చెల్లి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటా టక్కన ఇది గుర్తొచ్చింది. అరే రేపు వస్తారు కదా వాళ్ళు, మళ్ళీ మనము చూడలేదు, రా నేను తీసుకోపోయి చూపెడతానని అయితే మా వారైతే తీసుకొచ్చారు. ఇలాగైతే ఈరోజు గడిచిపోయిందండి, సండే రోజు. ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.